అన్న చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారన్న? సిద్దిపేట. ఎందుకు సిద్దిపేటకు నవీన్ యాదవ్కి మద్దతుగా రావడానికి గల కారణం ఏంటి అసలు? ఒకటి, నేను కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఇక్కడ పోటీ చేస్తుంది మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ అన్న. ఒకటోది. రెండోది ఏంటంటే మా యాదవ్ల బిడ్డ. మూడోది మా బీసీల బిడ్డ. ఏ రకంగా చూసుకున్నా నవీన్ అన్న మా దగ్గరి వ్యక్తి. దానికంటే ముఖ్యంగా జూబ్లీస్ ప్రజల వాళ్ళ బిడ్డగా, వాళ్ళ అన్నగా, కొడుకుగా, అన్ని రకాల జూబ్లీ ప్రజల ఇంటి మనిషి. కాబట్టి నవీన్ అన్నకు మా వంతు సహాయంగా, మా వంతు ప్రయత్నంగా ఒక చేతేసి ఇక్కడ గెలిపి ఆయన నవీన్ అన్న గెలుపులో మేము భాగస్వామ్యం కావాలని ఆ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి ప్రచారం కొనసాగిస్తున్నాం. అంటే ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు, ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? నవీన్ యాదవ్ కోటేయమని చెప్తే ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ప్రతి ఇంటి నుండి చాలా రకాలుగా, అంటే ఫైనల్గా మేము సాయం పొందిన వ్యక్తులుగానే మాట్లాడుతారు, వాళ్ళు సాయం పొందిన వ్యక్తులుగానే మాట్లాడుతారు తప్ప నవీన్ అన్నను వేరు చేసి వేరు లేక చూడట్లేదు. ప్రతి ఒక్కరు సాయం పొందిన వ్యక్తులు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏదైనా సరే సాయం పొందిన వ్యక్తి కూడా ఏమంటున్నాడంటే భవిష్యత్తులో నవీన్ అన్న ఎమ్మెల్యే ఎంపీ కాకముందే మాకు ఇన్ని సేవలు చేస్తుండు, ఇన్ని పనులు చేస్తుండు. ఒకవేళ నవీన్ అన్న ఎమ్మెల్యేగా అయితే మాకు ఇంకెంతో సేవా కార్యక్రమాలు చేస్తాడనే అంశం అయితే ప్రతి ఒక్కరు తెలియజేస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూ వస్తుంది. అతను రౌడీకి టికెట్ ఇచ్చారు కాబట్టి రౌడీ కోటేయాలంటే ప్రజలంతా భయపడతా ఉన్నారని చెప్పేసి కూడా బయట ప్రచారంలో చెప్తుంది. అలాగే రోడ్ షోలో కూడా కేటీఆర్ చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇవాళ కేటీఆర్ గారి సోదరి పెళ్లి ఎట్లయిందో ఏమంటారు యాదవ్ల బిడ్డ రాజా యాదవ్ తెలియజేసిండు. కేసీఆర్కు కవిత పెళ్లికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి? మా శ్రీశైలం బాబు ఇవ్వలేదా? శ్రీశైలం బాబు ఇస్తేనే కదా ఆమె కవిత పెళ్ళి అయింది. మళ్ళీ అతనే వాళ్ళు ఫస్ట్ వాళ్ళే లబ్ధి పొందిర్రు. వాళ్ళే మళ్ళీ దొంగ మాటలు చెప్తే కేటీఆర్ మంచోడా? సిరిసిల్లకు పోయి అడుగుదాం. నేరెళ్ళ గ్రామానికి పోయి, సిరిసిల్ల నియోజకవర్గంలో నేరెళ్ళ గ్రామానికి పోయి అడుగుదాం. అక్కడ ఏం చెప్తున్నారు మరి? అక్కడ ప్రాంతం ప్రజల మాట కూడా వినాలి కదా. ఇక్కడ రోడ్ షోలో చెప్పిన మాట ఇక్కడ ప్రాంత పోలు వింటే మేమేమంటున్నాం అంటే సిరిసిల్ల నియోజకవర్గం మాట, ఆ ప్రజల మాట కూడా విందాం కదా. అక్కడ మాట విన్న తర్వాత ఎవరు గుండాలు, ఎవరు రౌడీలు అని అర్థమవుతుంది. ఇలా నవీన్ అన్నను మరొకసారి చెప్తాను, నవీన్ అన్నను ఆ మాట అని సంబోధిస్తే మాత్రం బాగుండదని, మరొకసారి చెప్తున్నాను బాగుండదని, ఒక నవీన్ అన్నకు తమ్మునిగా, కాంగ్రెస్ పార్టీ సైనికునిగా 100% వార్నింగ్ అనుకోవచ్చు, హెచ్చరిస్తున్నాం అనుకోవచ్చు, ఇంకేదన్నా అనుకోవచ్చు. ఒక నవీన్ అన్నకు తమ్మునిగా, కాంగ్రెస్ పార్టీ సైనికునిగా మాత్రం బాగుండదని తెలియజేస్తున్నారు. కాలేజీల యొక్క బకాయిలు 1200 కోట్లు బాకీ ఉన్నాయి, చెల్లించాలని చెప్పేసి ఎన్నో రోజులుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న పెద్ద ఎత్తున కూడా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి అంటే వాళ్ళని కావాలని తిడుతూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి బయట ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే మీరు నిజంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా, సేవ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి వాళ్ళని కొంచెం తిట్టినట్టు చేయడంతో దీన్ని మొత్తం ట్రోల్ చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ. దీన్ని ఎట్లా చూస్తారు మీ దేశం? నేను ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలను సమర్థిస్తున్నా ఫస్ట్. ఎందుకంటే గ్రామాలలో నుండి ఇప్పుడు ఇలాంటి హైదరాబాద్ నగరంలో వేరే ప్రాంతం, మన తెలంగాణ రాష్ట్రం నుండి కాదు, మిగతా గ్రామం చాలా ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ బతుకుతుర్రు. అంటే కొంతమంది స్థిరపడరు, కొంతమంది అడ్డ మీద కూలీలు లెక్క బతుకుంటా వాళ్ళ పిల్లలను మేమన్నా కూలీ బతుకుతున్నాం, మా పిల్లలు పెద్ద పొజిషన్లు ఉండాలని ఒక ప్రైవేటు కళాశాలలో, స్కూళ్ళలో చదివిస్తే అందులో వీళ్ళు పూర్తి స్థాయిలో అంటే విద్య చెప్పడం కాకుండా వీళ్ళు డబ్బులే లక్ష్యంగా పనిచేస్తారు. ఏ కార్పొరేట్ విద్యా సంస్థలు దానికి అనుకూలంగా మంచి మాటనే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు విద్య చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటే బిజినెస్ చేయాలనుకుంటే చేయండి. బిజినెస్ చేస్తే దాని పరిణామం వేరే ఉంటుందని ఇండైరెక్ట్గా తెలియజేసిండు. ముఖ్యమంత్రి గారి మాటలను నేను సమర్థిస్తున్నాను. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ చాలా ట్రోల్స్ చేస్తూ ఉంది. అంటే జూబ్లీస్లో కాంగ్రెస్ గెలవకపోతే సంక్షేమ పథకాలన్నీ బంద్ చేస్తామని బెదిరిస్తున్నాడు, అట్లే విద్యా సంస్థలను కూడా బెదిరిస్తున్నాడు అని చెప్పేసి ఈ విషయంలో బాగా ట్రోల్ చేస్తూ దీనికి సంబంధించి ప్రచారంలో భాగంగా చెప్తా ఉన్నారు. అలాగే బాకీ కార్డు కూడా పంచుతా ఉన్నారు. నిజంగా సంక్షేమ పథకాలు ఏవి అమలు జరగలేదు, ఓన్లీ ఫ్రీ బస్ పెట్టి మహిళలకు కొట్లాడబెట్టిండు అని చెప్పేసి దీనికి సంబంధించి ఏం చెప్తారు? నేనేమంటున్నా సార్, బాకీ కార్డులు పంచుతున్నారు అంటే మేము కూడా 10 ఏళ్ళలో మేము ఇది చేసినాం, తెలంగాణ రాష్ట్రానికి ఇది చేసినామని ఆయన కూడా ఆ కార్డులను పట్టుకొని ఇక్కడ ఓటు అడగమంటున్నా. కాంగ్రెస్ 2 ఏళ్ళలో ఏం చేసింది అంటలేను నేను, 2 ఏళ్ళలో చేసిన విషయాల గురించి కాదు. నేను 10 ఏళ్ళలో మేము ఇది చేసినాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాన్న ముఖ్యమంత్రి, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ కేసీఆర్ గారు కొడుకే కదా, ఆయన కూడా ఎమ్మెల్యేనే కదా. ఆ ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలో ఏం జరుగుతుందని ఆయనకి ఇప్పుడు ఏం జరుగుతుందో అప్పుడు ఏం జరిగిందని ఆయనకు తెలుసు కదా. అసెంబ్లీలో ఏం జరిగింది, కేబినెట్లో ఏం జరిగింది, లేకుంటే తెలంగాణ రాష్ట్రానికి గౌరవ
మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఏం చేసిర్రో తెలంగాణ రాష్ట్రానికి తెలియజేసి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఓట్లు అడగాలని నేను అంటున్నా. మరి ఇక్కడ ప్రజలంతా నవీన్ యాదవ్ వైపు ఉన్నారా జూబ్లీహిల్స్లో? 100% ప్రతి ఒక్కరు మా ఇంటి బిడ్డగా, మా ఇంటి కొడుకుగా, అంటే పూర్తి స్థాయిలో ప్రతి గడప వాళ్ళ కుటుంబ సభ్యునిగానే భావిస్తున్నారు, కుటుంబ సభ్యునిగానే స్వీకరిస్తారు. మేము దాన్ని బట్టి మీకేం తెలియజేస్తున్నామంటే 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతోని గెలుస్తుండు. నవీన్ అన్న అసెంబ్లీలో కూర్చుంటున్నాడు. రైట్, థ్యాంక్ యూ.